మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? మీనం వారికి కూడా ప్రస్తుతం ఏళ్ళనాటి శని నడుస్తుందని అనవసరంగా కొంత స్ట్రెస్ అవుతున్నారు. ఉంటుంది ఎంతైనా కూడా. శని అంటే ఏంటంటే మందుడు, లేట్ కారకుడు, కానీ ఆయనే కర్మకారకుడు, ఆయనే మనకు అన్ని అద్భుతంగా నేర్పిస్తాడు. ఎలా అంటే అమ్మా, ఇప్పుడు ఒక రోడ్డు క్లోజ్ అయిందనుకోండి, మనకు అప్పుడే ఇంకో రూట్ తెలుస్తుంది. లేకపోతే మనకి జీవితాంతం తెలియదు, అదే రోడ్లో వెళ్ళొస్తుంటాం, తప్పిపోతాం వేరే రోడ్లోకి వెళ్తే. మనకి ఎన్ని రోడ్స్ క్లోజ్ అవుతుంటే మనం కొత్త కొత్త రూట్స్ తెలుసుకుంటూ ఉంటాం. అలాగే శని కర్మకారకుడు చేసేటువంటి పని ఏమిటంటే మనకి కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. జీవితంలో ధైర్యంగా మనం ఎలా అధిగమించగలము. ఎందుకంటే స్ట్రగుల్ వచ్చినప్పుడే మనిషి స్ట్రాంగ్ అవుతాడు. ఎవరైనా చూడండి, జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారంటే వాళ్ళు స్ట్రగుల్ అనుభవించిన వాడే. చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్ అండి, కానీ వాడు గొప్పవాడు అయ్యాడు అనేది చాలా రేర్ కేసెస్. అనుభవం రాదు, స్ట్రగుల్ అంటే దాన్ని హ్యాండిల్ చేసే తత్వం రాదు. అయితే వీరికి ప్రజెంట్ ఉన్న గోచారంలో శని లగ్నంలో ఉండడం, 12లో రాహువు, 9వ స్థానంలో 3 గ్రహాలు, 10లోకి కుజుడు రావడం 7వ తేదీ నుంచి, అష్టమంలో ఉండే బుధుడు కూడా భాగ్యంలోకి రావడము, చతుర్థంలో గురువు, 6వ స్థానంలో పూర్వజన్మ కర్మస్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అసలు ఏళ్ళనాటి శనిని అధిగమించాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి శని ప్రభావం ఉంది అనేటువంటి ఫస్ట్ భయాన్ని తీసేసుకోమంటారు. ఎందుకంటే శని లేట్ చేస్తాడు, మనకి తెలియకుండానే ఒక స్ట్రెస్ని ఇస్తాడేమో, కానీ జీవితాన్ని ఎక్కడ ఆపడు. ఈ విషయం చాలాసార్లు చెప్తూ వస్తున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న ఉదాహరణలు చెప్తానండి మీకు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏళ్ళనాటి శనిలోనే సీఎం అయ్యారు. మోడీ గారు ఏళ్ళనాటి శనిలోనే పీఎం అయ్యి 3వసారి అర్ధాష్టమ శనిలో 3వసారి పీఎం అయ్యారు. మరి ఇప్పుడు ఏం చేసినట్టు వీళ్ళని? జగన్ గారు ఏళ్ళనాటి శనిలోనే సీఎం, అష్టమ శనిలో చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేకమైన మీరు కనుక రాజకీయ నాయకుల్ని, ఉద్యోగాలు వచ్చినప్పుడు, వివాహాలు అయినప్పుడు, సంతానం కలిగినప్పుడు ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి, అష్టమ శనిలోనే వీళ్ళకి లైఫ్ టర్న్ అయింది. ఎందుకు అంటే చెప్తా వినండి. రాజకీయాల్లో రాణించారని చెప్పుకున్నాం. రాజకీయాల్లో గెలిచిన వాడికి ఎక్కువ పనా, ఓడిపోయిన వాడికి ఎక్కువ పనా? ఓడిపోయినాకి ఏం పని ఉంటుందా? మా గెలిచిన వాడికి ఎక్కువ పని చేసుకుంటారు కదా గురుగారు. పని ఎవరికి ఎక్కువ ఉంటుంది? గెలిచిన వారికి ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి. ఓడిపోయినాడు ఇంట్లో కూర్చుంటాడుగా, ఏ ఇది లేకుండా పని ఉండదు. గెలిచిన వాడికి ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఏదో అంటుంటారు. రోజు పొద్దున్న లేవగానే పిఐ చెప్తాడు, సార్ మనం 10 గంటలకు ఇక్కడ వెళ్ళాలి, 10:30కి ఇక్కడ వెళ్ళాలి, అక్కడ ఆ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలని ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి ఏముంటుంది? శుభ్రంగా ఇంట్లో కూర్చోవడమే. అంతే కదా. అపాయింట్మెంట్లు, పిలుపులేని రావు కదా అక్కడ. అందుకని ఏంటి, ఎక్కువ వర్క్ కారకుడు ఎవరు? శని. స్ట్రెస్ కారకుడు శని. రాత్రి పగళ్ళు పనులు చేయాలి, అపోజిషన్ వాడు ఏదో అంటాడు, అవునా? అలాగే పెళ్ళైన వాడికి ఎక్కువ బాధ్యత ఉంటాయి, ఏమి కాని వాడికి ఎక్కువ ఉంటాయా? పెళ్ళైన వాడికి శని బాధ్యత, స్ట్రెస్ ఇవ్వాలి. సంతానం కలిగే వాళ్ళకి ఎక్కువ బాధ్యత, స్ట్రెస్. అందుకని ఏంటంటే ఏళ్ళనాటి శని ఎప్పుడు కూడా మనకి ఇస్తుంది, కానీ స్ట్రెస్తో కూడిస్తుంది. ఏమీ చేయననే వ్యక్తికి రోడ్డు మీద అలా పడుకునేవాడికి ఏమీ ఉండదు, ఇల్లు ఉండదు, ఏముండదు. టైంకి లేస్తాడు, ఏదో 10 రూపాయలు అడుక్కుంటాడు, తినేసి వచ్చి పడుకుంటాడు. సన్యాసి యోగం అంటారు. అందుకని నేను అనేది ఏంటంటే ఏళ్ళనాటి శనిని మీరు ఒక పాజిటివ్ వేలో తీసుకోండి. ఓకే, నేను ఒక విషయం నేర్చుకోబోతున్నాను, కాకపోతే ఏళ్ళనాటి శని సమయంలో పాజిటివ్ వేలో ఎవరైతే తీసుకుంటూ మధ్యాహ్నం నిద్రపోకుండా, శనిలో మెయిన్గా తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. యువకులు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలు వేరు. వాళ్ళు పొద్దున్న లేస్తారు, లేకపోతే వాళ్ళకి నిద్ర సరిపోద్ది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. రోగగ్రస్తులు వేరు. మధ్యాహ్నం నిద్రపోకూడదు. రోజు నిత్యము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేదా గణపతి నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి రావడం. సేవ చేయడం, పని వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం. ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి సేవ చేయడం. ఏజ్డ్ ఇవి ఉంటాయి, ఏజ్ హోమ్స్ ఉంటాయి కొన్ని, అలా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదో కొంత వాళ్ళని ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి అక్కడ ఏదైనా చేయడం చేస్తుంటారు. అప్పుడు ఇబ్బంది ఉండదు. అయితే వీరికి కొంచెం ఉద్యోగం విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంటుంది ఫస్ట్ వీక్ తర్వాత నుంచి. లాంగ్ జర్నీస్ పెరుగుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, కానీ
ఆ ఫైనాన్స్ కూడా చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళు ఆపడం శాలరీని. కొంతమంది చూడండి కొన్ని జాబ్స్లో ఈ మనకి లాభాలు లేవండి, ఆపుదాం, నెక్స్ట్ వీక్ చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం అంటూ ఉంటారు. అలా కొంత ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే సెకండ్ లార్డ్ శని దృష్టిలో ఉన్నాడుగా, అందుకని. అట్లాగే వీళ్ళ డ్రీమ్ హౌస్ కట్టుకుంటారు చెప్పాలంటే, కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పార్ట్నర్షిప్స్లో తీసుకోవడం వల్ల వచ్చేటువంటి చిన్న గలాటాలు వస్తుంటాయి. అది కొద్దిగా చూసుకోవాలి. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. నిత్య జీవితంలో 6వ స్థానంలో కేతు ఉన్నందుకు, లగ్నంలో శని ఉన్నందుకు స్లో అవుతూ ఏదో ఒక బ్రేక్స్ ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు వీళ్ళు బయలుదేరే ముందు ఓం చండికాయై నమః, ఓం మహాగణాధిపతయే నమః అని మంత్రం చేస్తూ ఉండాలి. ఈ రెండు ఎవరైతే పాటిస్తూ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వీరికి బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎప్పుడూ కూడా లగ్నంలో శని సంచరిస్తూ ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఏ జాబ్ వచ్చినా వీళ్ళు చేసేసేయాలి ఫస్ట్. లేదు నాకు 2 లక్షల జాబే కావాలి, ఈ ₹1,00,000 జాబ్ ఎవరు చేస్తారంటే ఇంకో 2 నెలలు ఖాళీగా ఉంటాడు. కాబట్టి ఏ జాబ్ వచ్చినా చేయాలి. ఖాళీగా ఉన్న కొద్దీ ఏలినాడు శని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. హోమాలకి ఎక్కువ అటెండ్ అవుతుండాలి, గోవులకి బెల్లం తినిపిస్తూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు. సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది, ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు, అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాం, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి, పెద్ద ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంతా అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు ఆ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వితే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి అసలు, ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది, అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఏం దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు.
వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను, ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.